నాయకత్వంలో అది ఉండకూడదు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సర్పంచ్ గారు ప్రజల్లోనే ఉండాలి, పరదాలు ఉండకూడదు, బ్యారికేడ్ ఉండకూడదు. ప్రజల మమేక్యం అవ్వండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ప్రజల సమస్యలు పరిష్కరించి ఇది మంచి ప్రభుత్వాన్ని వాళ్ళ గుండెల నుంచి వచ్చే విధంగా పని చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్తాం జరిగింది. అమ్మా, మీ అందరు తెలుసు 2023 జనవరి 27న నేను యువగలం పాదయాత్ర ప్రారంభించా. కుప్పం నియోజకవర్గం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. 11 జిల్లాలు, 97 నియోజకవర్గాలు, దాదాపు 2000 గ్రామాలు, 3132 కిలోమీటర్ల పాదయాత్ర నేను చేశా. అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాతనే చంద్రబాబు నాయుడు గారితో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో తీసుకొచ్చాం. అమ్మా, నాడు మీ లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడంటే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జియో 1 అని తీసుకొచ్చాడు తల్లి. ఆ జియో 1లో ఏముందంటే రోడ్డు పైన మనం మీటింగ్లో పెట్టకూడదంట. పలమనేరు నియోజకవర్గంలో అమరున్నాడు కనుక ఎవడు అడ్డుపడలా. దాని తర్వాత అడుగడుగున నన్ను ఇబ్బంది పెట్టారు తల్లి. అమ్మా, నేను ఊరి దగ్గరకు వచ్చి స్టూల్ మీద నుంచి మాట్లాడాలనుకుంటే స్టూల్ లాక్కుని వెళ్ళిపోయారు తల్లి. చిన్న మైక్ బాక్స్ పట్టుకుని మాట్లాడాలనుకుంటే పాపం ఆ మైక్ని కూడా తీసుకెళ్లి కోర్టులో పెట్టారు తల్లి. ఇప్పటికీ తిరిగి వెళ్ళేది తల్లి, అది ఇంకా అది కోర్టులో ఉంది తల్లి. నేను ఆనాడే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారికి, జియో 1 మడిచి ఎక్కడ పెడతారో పెట్టుకోండి, ఈ యువగలం ఆగదని. తల్లి, బంగారుపాలెం వచ్చే వరకు యువగలం పాదయాత్ర తల్లి. బంగారుపాలెంకి వచ్చిన తర్వాత యువగలం దండయాత్రగా మారింది తల్లి. తల్లి, బంగారుపాలెం క్రాస్లో ప్రజలు వస్తే మాట్లాడాలని నిర్ణయించుకున్నా. ఆనాటి డిఎస్పీ గారు ఏకంగా వచ్చి అమరన్న పైన దాడి చేశారు. ఆయన చేయి పట్టుకున్నారు. చాలా కోపం వేసింది. ఇంత సీనియర్ నాయకుడు, మంత్రిగా పనిచేసిన నాయకుడు ఆయన చేయి పట్టుకుంటామని ఆనాడు డిఎస్పీ నిలదీస్తే నా పైన కేసు పెట్టారు తల్లి. ఇలా నా పైన 23 కేసులు పెట్టారు తల్లి. కానీ అప్పుడే చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదని. ఈరోజు గర్వంగా చెప్తున్నా, అదే బంగారుపాలెంకల్ నేను నుంచున్నా తల్లి. ఏ బిల్డింగ్ పై నుంచి అయితే ఆనాడు ప్రజలతో నేను మాట్లాడానో ఆ బిల్డింగ్ ముందల ఈరోజు నేను సెల్ఫీ తీసుకున్నా తల్లి. అమ్మ, ఒక మంచి పని చేయాలంటే పట్టుదల ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. బంగారుపాలెం నేను ఎప్పుడు మర్చిపోలేను తల్లి. పాదయాత్ర దారిలో నేను కారు మార్గంలో వస్తే నాయకులందరితో మేము మాట్లాడతాం, చర్చించుకున్నాం. ఆనాడు ఏం హామీలు ఇచ్చాం, ఎలా హామీలు నిలబెట్టుకోవాలి, దానిపైన మేమందరం చర్చించుకున్నాం తల్లి. పాదయాత్రలో ప్రతి 100 కిలోమీటర్లకి ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇస్తాం జరిగింది. దాంట్లో భాగంగా మన ప్రాంతానికి డయాలసిస్ సెంటర్ కావాలని ప్రజల కోరారు తల్లి. కరెక్ట్గా 100 రోజులు, వాస్తవంగా నిన్నే